హాయ్, గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక మంచి మూవీ తీసుకొచ్చా. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. అందరు కూడా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలి, ఈరోజు చూడాలి అనుకుంటే చూసేయండి. నాకైతే బాగా బాగా నచ్చిందనమాట. సో అది కన్నడ మూవీ, తెలుగులోకి డబ్బింగ్ అయ్యింది. సో నేను ప్రైమ్లో చూసా, అమెజాన్ ప్రైమ్లో. అండ్ ఇది ఆహాలో కూడా అవైలబుల్లో ఉంది, 3-4 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. నాకైతే బాగా బాగా నచ్చింది. ఆ మూవీ నేమ్ ఏంటంటే బ్లింక్ అనమాట. చూస్తున్నారు కదా వెనకాల. సో మూవీ అయితే నాకు బాగా బాగా నచ్చింది. చాలా 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 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎలాంటి పక్కకి వెళ్తూ అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా చూస్తూ ఉండాలి. సమ్ టైమ్ కన్ఫ్యూజ్ కూడా అవుతారు. సో ఎక్కడ మీరు కూడా బ్లింక్ చేయకుండా చూడాలన్నమాట మూవీ. అంత బాగుంటుంది మీకు. సో నాకు నచ్చింది కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నా. అండ్ మూవీలోకి వచ్చేస్తే స్టార్టింగే మనకు ఒక 2 బొమ్మలు పెట్టుకొని అక్కడికి వచ్చేస్తుంటారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అండ్ ఒక బ్రిడ్జ్ మీద ఒక పర్సన్ ఉంటాడు, బొమ్మ పెట్టుకుంటాడు. ఆ తర్వాత బ్రిడ్జ్లోకి దూకేస్తాడు, సంథింగ్ అలా చూపిస్తారు. తర్వాత మనకు ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసే ఉంటారు కదా, అందులో ఉన్న హీరోనే అనమాట. తనైతే తెలిసే ఉంటుంది, మస్త్ యాక్టింగ్ చేస్తాడు. నాకైతే తన యాక్టింగ్ అదిరిపోయింది అనమాట. సో ఆ యంగ్ అండ్ డైనమిక్ హీరో పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది. ఇతనైతే చాలా పూర్ పర్సన్ అనమాట. మదర్ మాత్రమే ఉంటుంది, ఫాదర్ ఎటో వెళ్ళిపోయి ఉంటాడు ఇతను చిన్నగా ఉన్నప్పుడే. సో తను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటుంటాడు అనమాట. సో అది ఆ పార్ట్ టైం జాబ్ ఏంటంటే ఎడిటింగ్ అనమాట, మూవీ ఎడిటింగ్. సో మూవీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మనకు ఒక పర్సన్ వచ్చేస్తాడు, ఫాలో అవుతుంటాడు. మీ ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, మీ ఫాదర్ ఇంకా బతికే ఉన్నాడు, సో తెలుసుకోవాలనుకుంటే నాతో మాట్లాడు, నేను తర్వాత వస్తా అని అంటాడు. ఇంకా హీరో ఆ పర్సన్ కలుసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. అండ్ సేమ్ కొన్ని టైమ్స్ అయితే హీరోని మళ్ళీ వేరే దగ్గర ఉన్నట్టు, సేమ్ హీరోని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంటాడు. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఫుల్ బాధలోకి వెళ్ళిపోతాడు. సో ఒక మంచి ఆఫర్ వస్తుంది అనమాట. సో ఆ ఆఫర్ కోసం అని వెళ్తాడు. తర్వాత అసలు ఆ పర్సన్ ఎవరు, వాళ్ళ ఫాదర్ బతికే ఉన్నాడా లేడా, హీరో లాగానే కనిపిస్తున్నా ఇంకో హీరో ఎవరు, అసలు ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు సస్పెన్స్ ఏంటి, ఆ పర్సన్ మళ్ళీ కలుస్తాడా, వీళ్ళ డాడీ గురించి చెప్తాడా, ఇతను కనుక్కుంటాడా, మొత్తం ఇదంతా స్టోరీ నడుస్తుంది అనమాట. ట్విస్టులు అయితే అదిరిపోతాయి, లాస్ట్ లో క్లైమాక్స్ కూడా అదిరిపోద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా మస్తు ఉంటది. ఇంకా మనకు ఓల్డ్ స్టోరీ అండ్ ప్రజెంట్ స్టోరీ చూపిస్తూ ఉంటారు. అండ్ అక్కడున్న స్టోరీ కూడా బాగుంటది. అసలు స్టోరీ ఏంటి, అసలు ఈ పర్సన్, ఈ యంగ్ పర్సన్ ఎవరు, ఇవన్నీ కూడా మనకు చాలా సస్పెన్సింగ్ ఉంటుంది. మనమైతే ఇంకా రాదా ఇంకేమైతుంది అని ఇలా ఎదిరి చూస్తూ ఉంటాము, ఏం జరుగుతుంది అన్నట్టు. సో చాలా అంటే చాలా సస్పెన్స్ అనమాట. నాకైతే కొన్నిసార్లు లాస్ట్ కి ఫార్వర్డ్ చేసి చూద్దామా అన్నట్టు అనిపించింది అనమాట. అసలు బోరింగ్ అనేది ఎక్కడ అనిపించదు. 1-2 దగ్గర మాత్రం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కానీ మొత్తం మనకు తెలుసుకోవాలనే ఆతురతతోన మూవీ మొత్తం ఆటోమేటిక్ గా చూసేస్తాం అనమాట. ఇంకా ఎక్కడ కూడా డాన్స్ ఇట్లా టైం పాస్ చేయడము అట్లా మూవీలో ఏది లేదనమాట. మనకు అనుక్షణం కూడా ఏమైంది, ఎలా జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఫర్దర్ ఏం జరుగుతుంది, సో దాని మీదనే మన ఫోకస్ అంతా ఉంటుంది, అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో హీరో బాగా యాక్ట్ చేశాడు, హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా 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 బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగుంది. అండ్ ఇంకా ఓల్డ్ ఏజ్ లో కూడా పర్సన్స్ వాళ్ళ స్టోరీ అంతా బాగుంటది. మీరు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ బ్లింక్ మూవీ చూడండి, చాలా 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 బాగుంటది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. బట్ లాస్ట్ లో ఏం జరుగుతుంది అనేది పెద్ద ట్విస్ట్ అనమాట. మూవీ అయిపోయినాక కూడా వన్ డే దాని గురించే చెప్పుకుంటారు, మేము ఇప్పటికీ కూడా దాని గురించే చెప్పుకుంటున్నాం అనమాట. అంత బాగుంటది. సో
చూసేయండి. థ్యాంక్ యూ, బై బాయ్. మూవీ ఆహాలో అండ్ ప్రైమ్లో ప్లే అవుతుంది. ఇంకా అక్కడక్కడ ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి. ఎక్కడైతే బోర్ రాదనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్. నా రివ్యూ నచ్చితే ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇది నా సెకండ్ వీడియో కాబట్టి ఏదైనా మిస్టేక్ అయినా కూడా సారీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ, బై బాయ్.